అందాల తార అరుదించే అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ ఆనంద సంద్రము పొంగెనాలో ఆమర కాంతిలో ఆది దేవుని చూడ ఆశింప మనసు పయనమైతిని అందాల తార అరుదించినాకే అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ విశ్వాసయాత్ర దూరమెంతైనా విందుగా దోచెను వింతైన శాంతి వర్షించే నాలో విజయ పదమునా విశ్వాల నెలడి దేవకుమారుని వీక్షించు దీక్షతో విరిజిమ్మే బల్లము ప్రవహించే ప్రేమ విశ్రాంతి నొసగుచున్ అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ యెరూషలేము రాజనగరిలో యేసుని వెదకుచు ఇరిగిన దారి తొలగిన వేళ ఎదలో కృంగితి యేసయ్య తార ఎప్పటి వలె ఎదురాయ త్రోవలో ఎంతో ఎబ్బరపడుచు విస్మయముందుచు ఏగితి స్వామి కడకు అందాల తార అరుదించి నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ ప్రభు జన్మస్థలము పాకయే గాని పరలోక సౌదమే పాలుని చూడ జీవితమంత పయనమాయనే ప్రభుపాద పూజ దీవెన కాగా ప్రసరించే పుణ్యము బ్రతికే మందిరమాయి అర్పణలే సిరులాయి ఫలించే ప్రార్థన అందాల తార అరుదించే నాకే అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ ఆనంద సంద్రము పొంగినాలు అమర కాంతిలో ఆది దేవుని చూడ ఆశింప మనసు పయనమైతిని. ఇంకొక పాట పాడు, ఇంకొక పాట పాడు. స్వామిని చూతాము వీణారే పాడు పాడు. ఎక్కడ ఎంతనో అది పాడు. వీణారేయో నారులారా కెంపు మీరా మనలా రక్షింప క్రీస్తు మనుజా మాతా రాయను వీణారే అనుదినమును దేవుని తనయుని పద వనజాంబులు మనమున నిడుకొనుచును వీణారేయో నారులారా వీణులా కింపు మీరా మనలా రక్షింప క్రీస్తు మనుజావతారుడయ్యే వీణారే నరారూపు భూనిగోర నరకూల రారమ్మని దురిత మూబాపు దొడ్డ దొరియవు మరియావర పుత్రు కరమగుదగు కల్వరి గిరిధరికరి గిరియాంబున ప్రభు కరుణను గనరే వీణారేయో నారులారా వీణులా కింపు మీరా మనలా రక్షింప క్రీస్తు మనుజావతారుడయ్యే వీణారే ఆనందమైన మోక్షమాందారి కీయ దీక్ష భూని తన మేని సిలువామ్రాను ననచి మృతి బొందెను దీనదయ పరుడైన మహాత్ముడు జానుగయాగము సలిపిన తెరంగిది వీణారే పొందుగోరిన వారి విందాపర ముఖకారి అంద
రెందారి పరమానంద పదముందగ చేసెన్ అందమునంతను బొంది సురక్తం జిందెను భక్తుల డెందము గుందగ వీనారే ఇలా మాయా వాదులామని ఇతడేస గురుడాన్ని తలపోసి చూచి మతి నిశ్చల భక్తిని గొలచిన వారి నిలజనులకు గలుముల నలరెడు కులకందని సుఖములు మరియసగును వీనారేయో నారులారా వీనులా కింపు మీరా మనలా రక్షింప క్రీస్తు మనుజావతారుడయ్యే వీనారే. మొదలు పెడదాం. జాస్వా అంకుల్ మ్యూట్ లో ఉన్నారు, తీసేసాను. మ్యూట్ లో ఉంది. మీరే మ్యూట్ చేశారు. జాస్వా మొదలుపెట్టు. జాస్వా మొదలుపెట్టు. జాస్వా. క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో మనమందరము మరి ఒకసారి దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ఇలా ఫ్యామిలీస్ గా ఆయా ప్రాంతాల నుంచి ఈ విధంగా త్రూ ఇంటర్నెట్ ద్వారా అందరూ కనెక్ట్ అయ్యి దేవుని వాక్యానికి ఎంతో శ్రద్ధగా వినడానికి ఆయన వాక్యాన్ని మనం అందరం చేరి వచ్చాం. మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలుపుతున్నాను. ఈ రాత్రికాల సమయంలో మనం ఒక అంశం గురించి, ఒక వాక్యం గురించి అందరం ఈ విషయంలో అంటే దేవుని వాక్యాన్ని స్టడీ చేయాలని ఆల్రెడీ డిసైడ్ చేశారు. కాబట్టి గలతీయులకు రాసిన పత్రిక, అపోస్తులైనటువంటి పౌలు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. అపోస్తులైనటువంటి పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14 సంవత్సరములైన తరువాత నేను తీతును వెంట పెట్టుకొని బర్నబాతో కూడా యెరూషలేమునకు తిరిగి వెళ్ళి తిని. చిన్న ప్రార్థన చేసుకున్నాము. ఈ వాక్యం గురించే మనం ఒకే వచనాన్ని ఈరోజు మనం ధ్యానిద్దాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క పరిశుద్ధాత్మకు సహాయం కోసం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైనటువంటి తండ్రి, మీ యొక్క శ్రేష్టమైనటువంటి నామానికి వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో మమ్మల్ని అందరినీ ఇలా చిన్న గుంపుగా ప్రభా మరి ఆయా ప్రాంతాల్లో నుంచి ప్రభా మరి మీరు త్రూ ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ చేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటాం. ఇదిగా ప్రభా మీరు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటాం. మా అందరికీ మంచి జ్ఞానమును, ఆరోగ్యాన్ని, మంచి తలంపును దయచేయండి. చక్కగా ఈ బైబిల్ స్టడీ కొనసాగడానికి మీరే ఆది అంతమునై ఉండి నడిపించమని వేడుకుంటున్నాం. జీవం కలిగిన తండ్రి, మాతో మాట్లాడి మా యొక్క ఆధ్యాత్మిక జీవితానికి కావాల్సినటువంటి మంచి మాటలను మా అందరికి ప్రసాదించమని వేడుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవ, మీరు మాతో మాట్లాడమని జీవమైనటువంటి యేసుక్రీస్తు ప్రభా, మీరు మా పట్ల అద్భుత కార్యములు చేస్తూ వస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. మీ కృప, మీ దీవెన మా పైన, మా కుటుంబాల పైన సమృద్ధిగా ఉంచిన విధానాన్ని బట్టి మీకు వందనములు స్తోత్రం చెల్లిస్తుంటాం. ఈ వాక్యాన్ని ప్రభా మరి అందరం కలిసి ధ్యానించడానికి కావాల్సినటువంటి కృపను మా అందరికి అనుగ్రహించినారు. అందుకే మీకు స్తోత్రం చెల్లిస్తుంటాం. తండ్రి, మీ తలంపులు మా అందరికి దయచేయమని జీవం కలిగినటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇక్కడ ఉన్నటువంటి వాక్యము, అటు పిమ్మట 14 సంవత్సరములైన తర్వాత నేను తీతును వెంట పెట్టుకొని బర్నబాతో కూడా యెరూషలేమునకు తిరిగి వెళ్ళి తిని. ఈ వాక్యం గురించి మనము ఈరోజు ధ్యానిద్దాం. మీ ఆలోచనలు కూడా ఈ యొక్క
వాక్యానికి సంబంధించినటువంటి విషయాలను మీరు పంచుకోవాలి. ఇక్కడ ముగ్గురు వ్యక్తులు కనబడుతున్నారు. ఒకరు అపోస్తులైనటువంటి పౌలు, ఈ ఆటోమేటిక్ అవుతుంది, కనెక్ట్ అయింది, కనెక్ట్ అవుతుంది. కొంచెం పెద్దగా చేస్తా. వీళ్ళు ఆ ల్యాప్టాప్ వాళ్ళ దగ్గర తీసుకోండి. ఈ గ్రంథాన్ని రచించినటువంటి వ్యక్తి, అంటే ఈ పత్రికను రాసినటువంటి వ్యక్తి ఎవరంటే పౌలు. మాట్లాడుతాడు. అటు వెంబట 14 సంవత్సరములు అయిన తరువాత నేను తీతును వెంట పెట్టుకొని బర్నబాతో కూడా యెరూషలేమునకు తిరిగి వెళ్ళి తిని అన్నాడు. రాస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే, ఈ పత్రికను రాసినటువంటి వ్యక్తి దైవజనుడు అపోస్తులైనటువంటి పౌలు గారు రాశాడు ఈ పత్రికను. ఆయన మాట్లాడుతా ఉన్నాడు ఈ 2వ అధ్యాయం 1వ వచనంలో. ఆయనతో ఇద్దరు వ్యక్తులను తీసుకెళ్తా ఉన్నాడు యెరూషలేముకు. ఒకరు తీతు, ఇంకొకరు బర్నబా. వీళ్ళు ముగ్గురు కలిసి ఎక్కడికి వెళ్తా ఉన్నారంటే యెరూషలేమునకు తిరిగి వెళ్ళినారు. స్టక్అప్ అవుతుంది దీప్తి. దీప్తి 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 కాదు, నాది మొబైల్ డేటా అవుతుంది. తీతు, బర్నబా, పౌలు వీళ్ళు ముగ్గురు కలిసి యెరూషలేమునకు తిరిగి వెళ్ళినారు అని వాక్యంలో ఉంది. మీకు కరెక్ట్ గా వినబడుతుంది నా వాయిస్? నా వాయిస్ మీకు అందరికి క్లారిటీగా ఉందా? ఉంది, క్లారిటీగా ఉంది. మళ్ళీ పోయింది. మనకు వాక్యములో రాయబడింది. తిరిగి ఎందుకు వెళ్ళారు వీళ్ళు ముగ్గురు? 3 మెంబర్స్ యెరూషలేముకు ఎందుకు వెళ్ళారు? వాక్యంలో చాలా క్లారిటీగా క్లియర్ గా రాయబడి ఉంది. అటు పిమ్మట 14 సంవత్సరములైన తరువాత నేను తీతును వెంట పెట్టుకొని బర్నబాతో కూడా యెరూషలేమునకు తిరిగి వెళ్ళి తిని. పౌలు ఎందుకు యెరూషలేమునకు తిరిగి వెళ్ళినాడు? దేవదర్శనం ప్రకారమే వెళ్ళి తిని. దేవదర్శన ప్రకారమే వెళ్ళి తిని కదా. నెక్స్ట్ దాంట్లో ఉంది, దేవదర్శన ప్రకారమే వెళ్ళి తిని. ఓకే, ఇంకా
అంది సువార్త సత్యమును ప్రకటించుటకు. సువార్త సత్యమును ప్రకటించుటకు. ఓకే, ఇది కూడా కరెక్టే. మీకు కొంచెం ఇన్పుట్ ఇస్తాను, కొంచెం అవగాహన ఇస్తాను. తర్వాత మీరు దాంట్లోకి ఎక్కువ ఫాస్ట్గా వెళ్ళిపోతారేమో అనిపిస్తుంది. అపోస్తులైనటువంటి పౌలు ఎలాంటి వ్యక్తి అంటే, అతను యాక్చువల్గా యూదా మతస్థుడు. అతను చాలా నిష్ణ కలిగినటువంటి వ్యక్తి. ఈ ధర్మశాస్త్రపు ఆచరణ విషయంలో, లేకపోతే వాటిని పాటించే విషయంలో, లేకపోతే వాటిని ప్రకటించే విషయంలో ఇతనికి చాలా ఆసక్తి ఉంది. ప్లస్ దేవుడు అంటే భక్తి, భయము కూడా ఉంది. ఇతని కాన్సెప్ట్ అంతా ఏంటంటే, ఒకటే, ధర్మశాస్త్రము దేవుడు ఏదైతే చెప్పాడో దాని ప్రకారము జీవించాలి, ఆ విధంగా ఫాలో అవ్వాలి అన్నటువంటిది ఆయన నేర్చుకున్నటువంటి విద్య. ఆయనకు చెప్పినటువంటి గురువులు కూడా దానిని చెప్పారు. దానిని తుజా తప్పకుండా పాటిస్తున్నటువంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు కొంతమంది యూదులను అంటే ఆయన సపరేట్ చేసుకున్న తర్వాత ఈయనను యేసుక్రీస్తు ప్రభువారు ఎవరైతే సపరేట్ చేసుకున్నారో, ఆయన కోసం ప్రత్యేకించి చేసుకుంటున్నారో వారిని హింసించేటటువంటి వ్యక్తిగా ఉంటాడు. ఆ తరుణంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈయనను రక్షింపజేస్తాడు. అంటే ఈయనను విశ్వసించేటట్లు ఆయనకు దర్శనాన్ని కలుగజేసి ఆయనకు రక్షణను అనుగ్రహిస్తాడు. ఆ తర్వాత ఆయన మారుమనసు పొందుతాడు. ఈయన ఉద్దేశం ఏంటంటే, ధర్మశాస్త్రం ప్రకారం జీవించాలి, యెహోవా అనే దేవుడు అని చెప్పాలి, యేసుక్రీస్తు దేవుడు అని చెప్పకూడదు. అది ఆయనలో ఉండేటటువంటి ఆలోచన. అందుకోసమే ఎవరైనా యేసుక్రీస్తు గురించి చెప్తే వారిని అందరినీ హింసించి, కొట్టి, సాధ్యమైతే చంపేవాడు. అలాంటి తరుణంలో పౌలు గారిని అంటే సౌలును యేసుక్రీస్తు ప్రభువారు పిలుచుకొని ఆయన ఎన్నుకుంటాడు. ఎన్నుకున్న తర్వాత ఈయన మారు మనసు పొందిన తర్వాత ఆయన వెంటనే ఆ ప్రాంతంలోనికి వెళ్ళడు, అరేబియా ప్రాంతానికి వెళ్తాడు. ఆ వాక్యం మనకు ఎక్కడుంటదంటే, గలతీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో, నాకంటే ముందుగా అపోస్తులైన వారి యొద్దకు యెరూషలేమునకు వెళ్ళను లేదు గాని వెంటనే అరేబియా దేశములోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చినాడు. ఆయన మారు మనసు పొందిన తర్వాత వేరే ప్రాంతానికి దేవుడు తీసుకెళ్ళినాడు. అక్కడి నుంచి దమస్కు వచ్చినాడు. వచ్చిన తర్వాత 18లో ఆయన యెరూషలేముకు వస్తాడు. ఒక 15 రోజులు మాత్రమే ఉంటాడు అక్కడ. స్టకప్ అయిపోతుంది జాషువాది. కొనవలెనని యెరూషలేమునకు వచ్చి కూడా 15 దినం రికార్డింగ్ ఆఫ్ లో పెట్టుకో, మళ్ళీ ఆన్ చేద్దాం. యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తాడు. వాళ్ళు ఎవరైతే హింసించబడ్డారో వాళ్ళందరూ, అయ్యో ఈయన ఇంతకుముందు
యూదులందరినీ అంటే యేసుక్రీస్తు నమ్మిన ప్రజలందరినీ చిత్రహింసలు పెట్టినాడు. కానీ ఇప్పుడు మారు మనసు పొంది ఏదో దేవుని గురించి చెప్తున్నాడని చూస్తారు కానీ నమ్మరు. అక్కడ ఆ దేవుని గురించి వాక్యాన్ని ప్రకటిస్తాడు, చెప్తాడు కానీ అక్కడ ఎవరు అతన్ని నమ్మరు. తర్వాత అతను ఎక్కడికి వెళ్తాడంటే సిరియా దేశానికి వెళ్తాడు. సిరియా దేశానికి వెళ్ళి అంతియొకలో ఉంటాడు. అంతియొక ప్రాంతంలో ఉంటాడు. ఆ అంతియొక ప్రాంతంలో ఉన్నప్పుడు కొంతమంది యేసుక్రీస్తు ప్రభువారిని అంటే ఇక్కడ ఆయన సువార్తను ప్రకటించినప్పుడు విన్నారు కొంతమంది. ఆయన పోయిన తర్వాత యాక్చువల్ అక్కడ కొంత గుంపు యేసుక్రీస్తు నమ్మినటువంటి గుంపు ఉంది యెరూషలేములో. వాళ్ళు చాలా పేదవాళ్ళు, కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తులు ఉన్నారట. అక్కడ ఆయన సువార్తను ప్రకటించాడు కానీ ఎవరు ఆయనను విశ్వసించలేదు. ఆ సందర్భంలో ఆయన వేరే ప్రాంతానికి వెళ్ళి ఆయన ఏం చేశాడంటే సువార్తను ప్రకటిస్తూ ఆ రోమ సామ్రాజ్యంలోని గలతీయ పట్టణంలోనికి వెళ్తాడు. ఈ గలతీయ పట్టణం ఎక్కడ ఉందంటే రోమ సామ్రాజ్యంలో ఉంది. అక్కడ ఆయన ఏం చేస్తాడంటే సిరియాలో ఉండి సిరియాలో ఉన్నటువంటి ఆయన అంతియోకలో సువార్తను ప్రకటిస్తాడు. మొదటి సువార్త దండయాత్ర ప్రారంభించినటువంటి దినాలవి. ఆయన రోమా సామ్రాజ్యంలో ఉండేటటువంటి గలతీ పట్టణానికి వెళ్ళి అక్కడ కూడా సువార్తను ప్రకటించి చాలా మందిని యేసుక్రీస్తులోనికి నడిపిస్తాడు. అక్కడ కొన్ని పట్టణాలను కూడా ఆయన ఏం చేస్తాడంటే యేసుక్రీస్తు కొరకు సంపాదిస్తాడు. ఆ పట్టణాలు ఏంటంటే అంతియోకయ, లుస్త్రా, ఇకోనియా, దెర్బే, ఈ పట్టణాలన్నీ కూడా యేసుక్రీస్తు వాక్యానికి స్పందించి ఆయన నమ్ముకొని ఉన్నటువంటి విశ్వాసులు ఉంటారు. ఈ విశ్వాసులు కొంతమంది అన్యులు ఉంటారు, కొంతమంది యూదా మతస్థులు ఆల్రెడీ ఉన్న వాళ్ళు కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకున్నటువంటి వ్యక్తులుగా ఉంటారు. 2 తెగలుగా ఉన్నారు గలతీయుల సంఘంలో. ఒకరేమో బైబర్త్ యూదులు, వాళ్ళు యేసుక్రీస్తు నమ్మారు. కొంతమంది బైబర్త్ యూదులు కాదు కానీ వేరే అన్యమత సంబంధించినటువంటి వ్యక్తులు, వారు కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి వారిని అంగీకరించి సంఘములో చేర్చబడ్డారు. చేర్చబడిన తరువాత ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన? సిరియా అంతియోకియాలో పరిచర్య చేస్తా ఉన్నాడు. అప్పుడు కొంతమంది యూదులు అంతియోకియాలోనికి వెళ్ళి పౌలు కొన్ని విషయాలు చెప్తాడు. ఏమని చెప్తాడంటే, మీరు సంఘాలను ఎస్టాబ్లిష్ చేసి ఇచ్చారు కదా, అక్కడ కొంతమంది యూదులు ఉన్నారు, యూదా మత క్రైస్తవులు, కొంతమంది అన్యజనులైనటువంటి క్రైస్తవులు. 2 తెగలైన వాళ్ళు ఒకే చర్చిలో ఉన్నారు. వాళ్ళలో యూదా మతస్థులు ఏం చెప్తా ఉన్నారంటే, అన్యజనులు యేసుక్రీస్తు దగ్గరికి రావాలంటే ధర్మశాస్త్రాన్ని వెంబడించాలి అని చెప్పి కలవరపరుస్తున్నారు అని చెబుతున్నటువంటి సందర్భం అన్నమాట. ఎవరిని కలవరపరుస్తున్నారు? సంఘంలో, గలతీయ పట్టణంలో ఉన్నటువంటి సంఘంలో వారిని అందరినీ కూడా కలవరపరిచారు. ఈ తారతమ్యాలు అన్ని కూడా అన్ని సంఘాల్లోకి వ్యాప్తి చెంది క్రైస్తవులు వేరు, యూదా మత క్రైస్తవులు వేరు, అన్యజనులు వేరు. అన్యజనులు వాళ్ళు కంపల్సరిగా ధర్మశాస్త్రాన్ని పాటించాలి అని చెప్పడం జరిగింది. అందుకోసమని పౌలు ఏం చెప్తున్నా అంటే, యేసుక్రీస్తు ప్రభువు ధర్మశాస్త్రానికి ఇప్పుడు ఆయన ధర్మశాస్త్రాన్ని సానుసారంగా ఎవరైతే ఫాలో అవుతారో వారికి రక్షణ కానీ లేకపోతే నిరీక్షణ కానీ ఏమాత్రం లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఎవరైతే యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుతారో వారిని తండ్రితో సంబంధపరచడానికి, ఆయనతో ఉండబెట్టడానికి, లేకపోతే పరలోక రాజ్యంలో కూర్చుండబెట్టడం కోసమని యేసుక్రీస్తు ప్రభు వారే ఈ లోకానికి వచ్చాడు అన్నటువంటి సువార్తను పౌలు గారు అన్యజనులకు చెప్పడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సాధనమై ఉన్నాడు.
ఇది చెప్పాడు, వెళ్ళాడు. కాకపోతే యూదా మత క్రైస్తవులు ఉన్నారు కదా సంఘంలో, వాళ్ళు ఏమి చెప్తా ఉన్నారంటే సువార్తనే చెప్తున్నారు వాళ్ళు గూడా. ఆ సువార్త ఎలాంటిదంటే యేసుక్రీస్తు సువార్తనే కానీ కొంచెం డిఫరెంట్ యాటిట్యూడ్‌తో చెప్తా ఉన్నారని పౌలు చాలా బాధపడిపోతాడు. ఆ విషయం మనకు ఎక్కడ తెలుస్తది? గలతీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము చూడండి 6వ వచనంలో 8వ వచనం. 6 నుంచి చూడండి. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది అంటాడు. అది మరి యొక్క సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును కలవరపరుచు కొందరున్నారు. మేము ప్రకటించిన సువార్తను ఏమంటున్నాడు? మరి యొక్క సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన మా యొక్క దూత అయినను మీకు ప్రకటించని ఎడల అతడు శాపగ్రస్తుడు కాక అంటాడు. మేము ప్రకటించినటువంటి యేసుక్రీస్తును కాక ఇంకా వేరే వాళ్ళు యేసుక్రీస్తును ప్రకటించి వేరే విధంగా చెప్తే కూడా అది రాంగే, వాళ్ళు శాపగ్రస్తులు అవుతారని ఈయన వారిని శపిస్తా ఉన్నాడు ఈ వాక్యంలో. ఆ చేయించడం కోసం ఆయన ఏం చేస్తా ఉన్నా అంటే తిరిగి యెరూషలేమునకు వెళ్తా ఉన్నాడు అన్నమాట. ఇప్పుడు మీ ఆలోచనలు, మీ యొక్క తలంపులు పంచుకోండి. ఆయన యెరూషలేముకు తిరిగి వెళ్ళిన సందర్భం ఏంటంటే దాని వెనుక ఉన్నటువంటి చరిత్ర కొద్దిగా మీకు పరిచయం చేశాను. ఇంకా మీ ఆలోచనలు దీని మీద చెప్పండి. అందరూ మాట్లాడాలి. ప్రతి ఒక్కరు మాట్లాడితేనే బైబిల్ స్టడీ. యెరూషలేమునకైనా వెళ్ళలేదు కానీ వెంటనే అరేబియా దేశానికి వెళ్ళినాడు. యెరూషలేముకు 14 ఏండ్లు ఉండేది. ఇదే ఫస్ట్ టైం. ముందు ఊరికే 14 రోజులు ఉండి వెళ్ళిపోయినాడు. 15 దినాలు ఉండి వెళ్ళిపోయినాడు. సువార్త ప్రకటించలేదు యెరూషలేములో. ఇప్పుడు 14 సంవత్సరాలు యెరూషలేములో ఉండి సువార్త ప్రకటించినాడు. అంతకుముందు యెరూషలేముకు పోలేదు. ఊరికే పోయి 15 రోజులు ఉన్నాడు. కేఫాన్ మాత్రం పరిచయం చేసుకున్నాడు. సువార్త ప్రకటించలేదు. అరేబియాకి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు పూర్తిగా సువార్త ప్రకటించడానికే యెరూషలేముకి వచ్చినాడు. ఆయన 14 అక్కడ సంవత్సరాలు. సువార్తను ప్రకటిస్తూ యెరూషలేములో ఆయన సువార్తను ప్రకటిస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని మనము అక్కడ చూస్తాం. ఎక్కడ చూస్తామంటే 24వ వచనం 23, 24లో ఈ యూదయ సంఘం ఎక్కడ ఉంది? జనరేషన్ హారిజిన్ యెరూషలేములో ఉన్న వాళ్ళందరూ కూడా యూదులే. 23 1వ అధ్యాయము గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23, 24లో మునుపు మనలను హింస పెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చి నా మతమును ప్రకటించుచున్నాడని సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుణ్ణి మహిమపరిచిరి. కొంత వాక్యాన్ని చెప్పాడు కానీ ఎక్కువ రోజులు ఉండలేదు ఆయన. ఓన్లీ 15 days లో ఉన్నాడు. వాక్యాన్ని ప్రకటించినట్టుగా మనకి ఇక్కడ ప్రూఫ్ ఉంది. కొంచెం మనకి ఇక్కడ దేవుని వాక్యంలో ఆయన చెప్పినట్టుగా వాక్యాన్ని ప్రకటించినాడు. వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చూశారు. అయ్యో, మనల్ని అందరిని హింసపెట్టినటువంటి వ్యక్తి సౌలు ఇతనే కదా, ఈయన చూడు యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు అని వాళ్ళు సాక్ష్యాన్ని అక్కడ పంచుకున్నారు. 24లో 1వ అధ్యాయము 24వ వచనంలో ఆయన దేవుని గురించినటువంటి విషయాన్ని ప్రకటించినట్టుగాను
ప్రకటించుచున్నాడు అని కూడా రాశారు. యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రకటిస్తున్నాడు అని అక్కడ 24లో స్పష్టంగా ఉంది. ఆ తర్వాత వెళ్ళిపోయాడు ఆయన. ఇంకా సువర్ణ చిన్నమ్మ, అక్కడ కేఫా పేతురు యూదులకు భయపడి అన్యజనులతో భోజనం చేసేటప్పుడు యూదులు చూసినందుకు యూదులకు భయపడి ఆయన అన్యజనులతో ఉండకుండా వెళ్ళిపోయినాడు, భయపడినాడు. అందుకు ఆయన అందుకోసమని ఈయన బర్నబా కూడా అవును కరెక్ట్ వారి వేషధారణ చేత మోసపోయినాడు. బర్నబా కూడా మోసపోయినాడు. భయపడినారు. ఎవరికి భయపడినారంటే యూదా మత క్రైస్తవులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు. యూదా మత క్రైస్తవులు వాళ్ళు చెప్పేది ఏంటంటే మోషే ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వాల్సిందే, యేసుక్రీస్తును ఫాలో అవుతున్నా కానీ మోషే ధర్మశాస్త్రాన్ని తుచా తప్పకుండా ఫాలో అవ్వాలన్నటువంటిదే సువార్తికుడాడ. ఆ గలిబిలి ఎక్కడ స్టార్ట్ అయిందంటే భిన్నమైన సువార్త అంటే ఏంటంటే పౌలు ఏం చెప్తాలి అనేది యూదా మత క్రైస్తవుల యొక్క సిద్ధాంతం. కానీ పౌలు ఏమంటా అంటే సున్నతి అవసరం లేదు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే అని పౌలు అంటాడు. ఇక్కడ జరుగుతున్నటువంటి తర్కము, వాదము, విభేదము ఇదే అన్నమాట. అక్కడ సంఘాలలో ఈ కన్ఫ్యూజన్ ఉండేదని ఆయన చాలా బాధపడిపోతున్నాడు కదా. 1వ అధ్యాయంలో 6వ వచనంలో గలతీయులకు రాసిన పత్రిక 1:6లో క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాణిని విడిచి భిన్నమైన స్వార్థ తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యం అగుచున్నది అంటున్నాడు. స్వార్థనే కానీ కొంచెం దాని ఫేస్ మార్చారు. పౌలు చెప్పిన దాన్ని వక్రీకరించి ఆయన పోయిన తర్వాత కొంచెం సంఘంలో గలిబిలి చేశారు. అన్యజనులందరూ కూడా సున్నతి పొందాల్సిందే, ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వాల్సినదా అని వాళ్ళు చెప్పి కొంచెం చర్చిలో విభేదాలు సృష్టించారు. అది మనకు ఎక్కడ తెలుస్తా ఉంటది? 6వ వచనం అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 1లో దాని గురించి చెప్తాడు. చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 1వ వచనం. కొందరు యూదయ నుండి వచ్చి మీరు మోసే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. 2 తెగలైనటువంటి క్రైస్తవులు ఉన్నారు. యూదా మత క్రైస్తవులు ఒకరు, అన్యజనుల నుంచి వచ్చిన క్రైస్తవులు ఒకరు. ఒకటే చర్చిలో ఉన్నారు ఈ గలతీ సంఘంలో. వారు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అన్నమాట. పౌలు చెప్పి వెళ్ళిపోయాడు, కానీ వీళ్ళు డామినేటింగ్ భయపడుతూ జ్యూస్ ఉన్నారు కదా, వీళ్ళు డామినేట్ చేస్తా ఉన్నారు. అదే ఈ విషయాన్ని ఇక్కడ అపోస్తలుడు రాస్తా ఉన్నాడు కదా. అపోస్తల కార్యములు 15వ అధ్యాయం 1వ వచనంలో కొందరు యూదయ నుండి వచ్చి మీరు మోసే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. సున్నతి పొందాల, రక్షణ కావాలంటే ధర్మశాస్త్రం ప్రకారము ఖచ్చితంగా సున్నతి పొందితేనే వారు దేవునికి సంబంధించినటువంటి వారు. అది పాత నిబంధన కాలంలో దేవుడిచ్చినటువంటి కట్టడ. కానీ యేసుక్రీస్తు ప్రభువు వచ్చిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి కట్టడ గురించి చాలా
స్పష్టంగా చాలా సార్లు మాట్లాడినాడు. చాలా సార్లు ధర్మశాస్త్ర క్రియలను బట్టి కాక విశ్వాసాన్ని బట్టే దేవుడు రక్షణను అనుగ్రహిస్తా ఉన్నాడు. క్రియల వలన కలిగినది కాదు, దేవుని యొక్క ఉచితమైన కృప. కానీ ధర్మశాస్త్రం ఏమని కోరుకుంటా ఉంది? పాపం చేస్తే దానికి ఏం కావాలా? హారతి అయిపోవాలా ఒకరు, అంటే పనిష్మెంట్ ఎవరో ఒకరు తీసుకోవాలా. అది దేవుడు పెట్టినటువంటి నిబంధననే. మరి దాన్ని తీసుకోవడానికి మానవులకు అంత ఇది లేదు కదా, క్యాలిబర్ లేదు. కానీ దేవుడు తన చిత్తానుసారంగా యేసుక్రీస్తు ప్రభు వారిని పంపించి ఆయన శరీరం పైన మన పాపములు అందరి కోసం ఆయనను కల్వరి శిలువలో శిక్షించి గాయపరచబడి చంపేసి మళ్ళా ఏం చేశాడు? సమాధి చేయబడిన తర్వాత బ్రతికించినాడు. ఇప్పుడు మనకు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే రక్షణ అనేది పౌలు యొక్క సిద్ధాంతం. ఇది గలతీ సంఘములో ప్రకటించినాడు, వెళ్ళిపోయినాడు. ఆయన సంఘాలను ఎస్టాబ్లిష్ చేశాడు, వెళ్ళిపోయి సిరియా దేశంలో ఉన్నాడు. సిరియా దేశంలో ఎక్కడున్నాడు? అంతియోకులో ఉన్నాడు ఆయన. అక్కడికి కొంతమంది క్రైస్తవులు, అంటే యూదా మత క్రైస్తవులు కొంతమంది వెళ్ళి, అయ్యా ఇలా జరుగుతా ఉంది సంఘంలో, కాబట్టి ఏదైనా చేయండి అంటే అప్పుడు మళ్ళీ ఆయన తిరిగి యెరూషలేముకు రావడం జరుగుతా. కాబట్టి మనకు మోషే ధర్మశాస్త్రాన్ని మనం ఫాలో అయితే మనకు రక్షణ ఉందా? లేదు. దేవుడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినాడు, నెరవేర్చి దాన్ని కొట్టివేసినాడు యేసుక్రీస్తు కరెక్ట్. సిలువలో, కల్వరి శిలువలో ధర్మశాస్త్రం కోరుకున్నటువంటి డిమాండ్, తప్పు చేసే పనిష్మెంట్ పొందాలా. ఎవరు పొందాలా? పాపం చేసినోడు. కానీ మన కోసం యేసుక్రీస్తు ప్రభువారు పాపిగా అయిపోయాడు, పాపిగా చేశాడు. అందుకోసమే కల్వరి శిలువలో మన పాపముల కోసము ప్రభువే, మన యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కోసం మన తప్పులను, నా బిడ్డలు చేసినారు, ఆ తప్పు వాళ్ళు ఆ శిక్షను అనుభవించలేరు, ఆ శిక్ష చాలా కఠినమైనది, నేనే వారి పక్షాన భరిస్తానని ఆయన భరించాడు. కాబట్టి మనకు రక్షణ ఏమైంది? ఉచితం అయిపోయింది. ఇంకా బర్నబా కూడా వాళ్ళ ఉచ్చులో పడిపోయినాడు, నమ్మి అన్నాడు. బర్నబా కూడా వాళ్ళ వేషధారణ చూసి మోసపోయినాడు. బర్నబా, పేతురు కూడా యూదా మత క్రైస్తవుల యొక్క ఆలోచనలో పడినారు, అంటే ట్రాప్ లో పడినారు వాళ్ళు కూడా. అన్యులు ఇప్పుడు యేసుక్రీస్తు నందు స్త్రీ అయినను తల్లి గర్భం నందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్యజనుల్లో తన కుమారుని ప్రకటింపవలెనని పౌలును ఎన్నుకున్న విధానం చెప్తా ఉన్నాడు. ఎవరు అన్యజనులకు సువార్తను ప్రకటించాలా? పౌలు ద్వారా ప్రకటించాలని దేవుడు కోరుకున్నాడంట. గర్భంలోనే ఆయనను ప్రత్యేకించబడ్డాడు. దేవుడు ఆయనను ఎన్నుకున్నాడు, అన్యజనులకు సువార్తను పౌలు ద్వారా ప్రకటించాలని ఎన్నుకున్నాడు అని ఇక్కడ సాక్ష్యం ఇస్తా ఉన్నాడు, రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యంలో. ఇంకేమైనా యాడ్ చేస్తారా? దీంట్లో ఇందాక గూగుల్లో వెరిఫై చేస్తే జాషువా, బర్నబా అసలు పేరు బర్నబా కాదు, ఆయనది నిక్ నేము. ఆ బర్నబా పేరు వేరేది ఏదో యేసు అని ఎఫ్ఎస్సిలో నేను నిన్న క్విజ్ రాస్తా చూసిన, ఏదో బర్నబా అసలు పేరు. ఓకే,
బర్నబా ఇక్కడ జ్ఞాతి మార్కు అంట తీతు కూడా ఉన్నాడు కదా. తీతు కూడా యూద మతస్థుడు ఏం కాదు, అన్యుడే. పౌలు పరిచర్యలో పట్టబడినటువంటి ఒక యంగ్స్టర్ ఈయన. తీతు ఒకరు, తిమోతి ఒకరు. తీతు, తిమోతి, ఫిలేమోన్ ఈ ముగ్గురు కూడా పౌలు సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు పట్టుబడినటువంటి వ్యక్తులు. ఈయన తీతు, బర్నబా అయితే యూద మతస్థుడు కానీ తీతు అన్యుడు. అక్కడ ఉందంటే అప్పుడు తీసుకుంటుంది. అందరు మ్యూట్ లో పెట్టుకున్నారు, మాట్లాడడం లేదు. నేను సువర్ణ చెప్తుంది అనుకున్నా. విమలత్త కూడా మ్యూట్ లో పెట్టుకున్నారు, ప్రియదర్శిని మ్యూట్ లో ఉంది, శుభకుమార్ ఒకటో అధ్యాయము 6వ వచనము. నేను చదువుతున్నాను చూడండి. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన యెడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అంటే కృప ఉంది కానీ కృపను మనము మన చేతులారా పోగొట్టుకోకూడదని. అవును, కరెక్టే. సత్యమును జరిగించకుందు. మొదటి యోహానులో 2వ అధ్యాయంలో కూడా ఉంటది. 2వ అధ్యాయము 3-4 వచనాలు. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన యెడల దీని వల్లనే ఆయనను ఎరిగి ఆయనను ఎరిగినామని తెలుసుకుందాం. 4వ వచనం. చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, దానిలో సత్యము లేదు. ఆయన వాక్యం ఎవడు గైకొనునో వారిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. మొదటి యోహాను 3:3 గైకొనాలా, దాని ప్రకారం నడుచుకోవాలా. మొదటి యోహాను 3:3. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. ఆయన అట్లా అంటే మనము గ్రేస్ పేరు పెట్టుకుంటే సరిపోదు. అంటే గ్రేస్ మనకు ఇప్పుడు పౌలు చెప్పేది అదే కదా. మనం పౌలు అంతా సువార్త చేస్తున్నాడు కదా, మనకు రక్షణ దేహోవాలని వచ్చింది. ఆ రక్షణను పోగొట్టుకోకూడదని మనం ఈ 3 రెఫరెన్స్ లోను అది మన చేతుల్లోనే ఉంది అనేది వాక్యం తెలియజేస్తుంది. ఉచితంగా వచ్చిందని మన ఇష్టానుసారం మనం జీవించకూడదు, చేయకూడదని. 1 యోహాను 3వ అధ్యాయము 3వ వచనం. అవును, ఆయన ఎంతో నిరీక్షణ పెట్టుకొని ఆయన ఆజ్ఞానుసారంగా జీవించాలన్నటువంటిది పౌలు చెప్తున్నటువంటిది కూడా. యేసుక్రీస్తునందే విశ్వాసం ఉంచాలా. యేసుక్రీస్తు మన కోసం శాపమైనాడు. అవును, ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆజ్ఞాతిక్రమము పాపము. కానీ మనకు రక్షణ ఎవరి ద్వారా వస్తున్నది అన్నటువంటిది పౌలు యొక్క సువార్తలలో చాలా స్పష్టంగా వినిపించబడింది ప్రజలకు అందరికి, ప్రపంచానికి అంతటికి కూడా. అన్యజనులం ఇప్పుడు మనం కూడా యేసుక్రీస్తుకు అంటే యూదులం కాదు, మనమంతా వీఆర్ జెంటైల్ పీపుల్, అన్యజనులమే. మనకు కూడా రక్షణ జస్ట్ ఆయన యందు విశ్వాసం ఉంచడం వలనే వచ్చింది అని పౌలు గారు యెరూషలేములో పోయి చెప్పడానికి మళ్ళీ ఆయన తిరిగి వెళ్ళినాడు. అయ్యా, నేను చెప్పిన వార్తను మీరు వక్రీకరించారు, ఇది కాదు, ధర్మశాస్త్రం దాని ద్వారా రక్షణ కలగదు. ఫస్ట్ పాయింట్, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారానే రక్షణ కలుగుతుంది. నీతిమంతులుగా తీర్చబడతారు. క్రియల వలన మీరు పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. కేవలం యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపను బట్టి మాత్రమే మీరు పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు మాత్రమే, అది కూడా
కండిషన్స్. జయకుమార్ బాబాయ్ మీరు మ్యూట్ లో ఉన్నారు. ఆయన ఎందు నిలిచిన వాడు ఎవడునో పాపము చేయడు. ఆయన ఎందు నిలిచిన వాడు ఎవడునో పాపము చేయడు. పాపము చేయవాడు ఎవడునో ఆయనను చూడడు. చూడను లేదు, ఎరగను లేదు. కరెక్ట్. కాబట్టి ఆయనలో ఉన్నవాడు పాపం చేయడు. పాపము చేయువాడు ఆయనలో ఉండడు. ఆయనను చూడడు, ఆయనను ఎరుగను లేడు. కాబట్టి మనము పాపంలో కూడా ఉండకూడదు. మన క్రియల మూలముగా మనము రక్షణ పొందలేమంటే మన క్రియలు లేని విశ్వాసము మృతము కూడా కదా. కాబట్టి అది వేరు ఇది వేరు. దేవునిలో ఉన్నామంటే కనుక మన క్రియలు కూడా ఖచ్చితంగా జ్యోతి అనుకూలము, ఆయన ఇష్టానుసారమే ఉంటాయి. జ్యోతి జ్యోతి నువ్వు చెప్పేది వేరు. చెప్పు. ఇప్పుడు జాషువా ఏం చెప్తున్నాడంటే ధర్మశాస్త్రం ప్రకారము క్రియలు చేస్తే రక్షణ వస్తుంది అని ధర్మశాస్త్రం చెప్తుంది. సున్నతి పొందాలా, క్రియలు చేయాలా అనే. జాషువా చెప్తున్నది ఏంటంటే పౌలు భక్తుడు ఆ విధంగా చెప్పలేదు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితేనే మనకు రక్షణ. రక్షణ అని యేసుక్రీస్తు ద్వారానే వస్తుంది. ఆయన ఉచితంగా మనకు ఇచ్చినాడు. అంటే మన పాపాలను ఆయన మోసినాడు, పాపాలకు వెల చెల్లించినాడు. కాబట్టి ఆయన ఉచితంగా రక్షణ ఇచ్చినాడు. కాబట్టి మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితేనే మనకు రక్షణ అనేది పౌలు భక్తుడు ప్రతి ప్రదేశానికి పోయి సువార్త ప్రకటిస్తూ వచ్చినాడు. అది జాషువా చెప్తున్నాడు. ఇదే నువ్వేం చెప్తున్నావు? ఇదే సువార్త. జ్యోతి ఏం చెప్తుంది? సువార్త అంటేనే అది. అదే సువార్త పౌలు భక్తుడు చెప్తున్నాడు. ప్రతి ప్రదేశానికి పోయి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితేనే రక్షణ. యేసుక్రీస్తు ప్రభువుని నోటితో ఒప్పుకొని ఆయన దేవుడు ఆయన మృతులలో నుండి లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీకు రక్షణ కలుగును. ఆ సువార్తను పౌలు భక్తుడు ప్రతి దేశంలో బోధిస్తూ సువార్త ప్రకటిస్తూ వెళ్తున్నాడు. అది క్రియల వలన విశ్వాసం అనేది మళ్ళా తర్వాత ఆయన మళ్ళా బోధిస్తాడు పౌలు భక్తుడు. అది ధర్మశాస్త్రం కన్నా వ్యతిరేకమైంది. అది మళ్ళా అది వేరే టాపిక్. అది ఫస్ట్ రక్షణ ఎలా వచ్చింది, దేవుడు రక్షణను ఎలా కొనసాగిస్తా ఉన్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచితే మనము పాపం చెయ్యం. అంతే కదా పెద్దబాబు? దేవుని యందు విశ్వాసం ఉంచితే మనము పాపము చెయ్యం. అంతే అంతే కదా. పాపం చేస్తే పరిశుద్ధుడు కాడు. వెన్ ఎ మ్యాన్ సిన్స్ హీ బికమ్స్ ఎ సిన్నర్. ఎవరైతే పాపం చేస్తాడో అతను పాపి అయిపోతాడు. మళ్ళా ప్రాయశ్చిత్తం ఉండాలి అతను. మళ్ళా ప్రాయశ్చిత్తం దేవుని దగ్గర పొందుతేనే గాని ఆ పాపం తొలగిపోదు. ప్రాయశ్చిత్తం లేకుండా పాపం తొలగిపోదు. నీ పాపాలను ఒప్పుకుంటే కదా దేవుడు నేను పాపాలను తీసేస్తాడు. పాపాలను అట్లే లోపల పెట్టుకుంటే ఎట్లా పోతాయి నీకు? దేవుని ఎదురు ఒప్పుకోవాలా. అప్పుడు ప్రాయశ్చిత్త మన పాపాలన్నింటినీ ఒకేసారి సిలువలో కొట్టి పారేసినాడు. ధర్మశాస్త్రం కూడా యేసుక్రీస్తులోకి విశ్వాసం ద్వారా వస్తారన్నటువంటిది పౌలు యొక్క ఆలోచన చెప్పి ప్రకటించినటువంటి సందర్భమే ఇది. దానిని తిరిగి తప్పు ఆలోచనలోకి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నారు అనే ఉద్దేశంతో మళ్ళీ వారిని కరెక్షన్ చేయడానికి, లేకపోతే వారికి మంచి విషయాలు మళ్ళీ బోధించడానికి మళ్ళీ ఆయన ఏం చేస్తున్నారంటే తిరిగి యెరూషలేములోనికి వెళ్ళి అందరికీ మళ్ళా సువార్తను, అంటే ఇదే వార్తను మళ్ళీ ప్రకటించి వాళ్ళని రియలైజ్ చేస్తున్నాడు అనమాట. యెరూషలేములో విమల కుమారి అత్త మాట్లాడడం లేదు. అత్త మీరు మ్యూట్ లో ఉన్నారు. మీరు పంచుకోవాలి. బైబిల్ స్టడీ అంటే రాసిన పత్రిక అమ్మా అత్త హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 19వ వచనము ఒకసారి చూడండి. హెబ్రీయులు 7:19. ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు కనుక ముందియబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజనమందునైనను అది నివారణ చేయబడి ఉన్నది. అంటే ధర్మశాస్త్రము యేసు ప్రభు వచ్చినాక కొట్టివేయబడింది.
అంటే ఆ ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి లేదు. ఆ ముందుపడిన ఆజ్ఞ బలహీనమైపోయింది, నిష్ప్రయోజనమైనది, అది నివారణ చేయబడినది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడను. ఏది దానికంటే శ్రేష్టమైనది? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. ఈ లోకానికి వచ్చి ఆయన మన పాపముల కొరకు బలియాగం అర్పింపబడినాడు. అంటే ఇక్కడ బాగా ఆ ధర్మశాస్త్రం అనేది సంపూర్ణ సిద్ధి కలగ చేయలేదు కనుక ముందివ్వబడినటువంటి ఆజ్ఞ బలహీనమైనది, నిష్ప్రయోజనమైనది, అందువలన అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ ఏంటి? మనం దేవుని కొరకు, యేసు ప్రభువు మన కొరకు, మన పాపముల కొరకు బలియాగంగా ఉన్నాడు కాబట్టి ఆయన ప్రవేశింపబడినాడు. ఒక ఎవరిగా ప్రవేశపడ్డాడు? ఎవరి ద్వారా ప్రవేశింపబడినాడు? యేసు ప్రభువు ద్వారా ప్రవేశింపబడినాడు. ఒక యాజకుడుగా వచ్చినాడు. అది ఈ అధ్యాయం అంతా చదివితే తెలుస్తుంది. కాబట్టి అపోస్తలుడైన పౌలు ధర్మశాస్త్రం కొట్టివేయబడింది, మన పాపముల కొరకు యేసు ప్రభు వచ్చినాడని తన సువార్తను తెలియజేస్తున్నాడు గలతీ సంఘానికి. కరెక్ట్ అత్త. ప్రియదర్శిని మ్యూట్ లో ఉన్నారు. మీరు అందరూ మాట్లాడాలి. బైబుల్ స్టడీ అంటే అందరూ మీ యొక్క వ్యూస్ ఎక్స్ప్రెస్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ బైబుల్ స్టడీ. లేదంటే నేను ఒక్కనే మాట్లాడతాగా. అవునా కాదా బాబాయ్? కరెక్ట్. బైబుల్ స్టడీ మీన్స్ యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ యువర్ వ్యూస్, యూ హ్యావ్ టు షేర్ యువర్ థాట్స్. అవును, కరెక్ట్. చెప్పమ్మా, మాట్లాడాలి అమ్మా. మనం మూగ వాళ్ళం కాదు కదా. మూగ వాళ్ళం అయితే మాట్లాడకపోయినా పర్వాలే. మనం అందరం మాట్లాడొచ్చిన వాళ్ళం కదా, మాట్లాడాలి. పౌలుకు దేవుడు దర్శనము చెప్పి యెరూషలేముకు పొమ్మన్నాడు. దేవ దర్శనం ప్రకారమే వెళ్ళి తిని దేవుడు దర్శనం ముందు యెరూషలేముకు పోయి చెప్పమని చెప్పినాడు. ఈ కృప లాని ఎట్లా అర్థం చేసుకోవాలంటే అన్న, ఇప్పుడు మనకు డిబేట్ జరుగుతా ఉంది ఏంది ఫస్ట్ నుండి, కృప ధర్మశాస్త్రము దీని గురించి కదా. వాళ్ళు ఒక లోకంగా ఎగ్జాంపుల్ తీసుకుంటే, మనం పోలియో చుక్కలు వేసుకుంటే అంగవైకల్యం రాదు కదా. పోలియో చుక్కలు వేసుకుంటే అంగవైకల్యం అయితే డెఫినెట్ గా రాదు జీవించినంత కాలం. అట్లని చెప్పి బస్సు కింద ఎదురుపోతాను, లారీ కింద కాళ్ళు పెడతారంటే అంగవైకల్యం రాకుండా ఉంటది. అంటే యేసుక్రీస్తు కృప పోలియో చుక్క లాగా తీసుకోవచ్చు మనం. అది ఉందని చెప్పి మనము బస్సు కింద కాళ్ళు పెడతాను, ట్రైన్ కింద కాళ్ళు పెడతానంటే అంగవైకల్యం రాకుండా ఉంటది. అట్లా కానీ దుర్వినియోగం చేయకూడదు. అంటే సింపుల్ గా అర్థం చేసుకోవడానికి కృపకు, ధర్మశాస్త్రానికి. కరెక్ట్. సువర్ణ చిన్నమ్మ మాట్లాడండి. సువర్ణ చిన్నమ్మ మ్యూట్ లో ఉన్నారు. చెప్పు చిన్నమ్మ. మోషే ద్వారా ధర్మశాస్త్రం అనుగ్రహింపబడింది. ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞలు చాలా పవిత్రమైనవి, కానీ దాని వల్ల వచ్చేటువంటివి శిక్షలు చాలా కఠినమైనవి. యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆ ధర్మశాస్త్ర ఆజ్ఞలన్నీ కొట్టివేయటానికి అన్నమాట సీలు వేసేసాడు. అక్కడ సీలు వేసి మనకు రెండే గెలిచినాడు. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు. అంటే అక్కడ ఇంతకుముందు ప్రకారము జరిగిందంటే వాళ్ళు పాపం చేసినారు కాబట్టి చాలా అనేది ఉంది. అని యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత కలిగి మనకు రక్షణ ఇచ్చినాడు. మోషే ద్వారా ధర్మం చెప్పు జ్యోతి.
నీ పక్కన సెల్లు మ్యూట్ లో పెట్టుకోమని చెప్పు. 2 సెల్లు పక్క పక్కన ఉన్నాయి, ఒకటి మ్యూట్ లో పెట్టుకోవాలా. అవునా? మాదేమో కదా. సరే సరే. ఇప్పుడు మాట్లాడు స్వర్ణ, మళ్ళా చెప్పు, మొదటి నుంచి చెప్పు, మోషే ధర్మశాస్త్రం నుంచి చెప్పు. ఇప్పుడు మోషే ద్వారా ధర్మశాస్త్రం అనుగ్రహింపబడిందంటే ధర్మశాస్త్రం చాలా నియమ నిష్టలతో కూడింది కాబట్టే పౌలు కూడా ఫస్ట్ దాన్ని ఆచరించేవాడు. అందుకోసమే యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళని అతను చంపేవాడు. ఎందుకంటే ధర్మశాస్త్రం అంటే ఆయనకి చాలా ఇష్టము, ధర్మశాస్త్రము ప్రకారము అనుసరించేవాడు కాబట్టి ధర్మశాస్త్రానికి విరుద్ధంగా యేసుక్రీస్తు ప్రభుని గురించి చెప్పే వాళ్ళను చంపేవాడు, హింసించేవాడు. అది యేసు ప్రభు కనుక్కున్నాడు. అందుకోసమే యేసు ప్రభు పౌలును పట్టుకున్నాడు కదా. పౌలును పట్టుకొని ఏం చేసుకున్నాడు, తనకు అనుగుణంగా మార్చుకున్నాడు. అప్పుడు పౌలు సౌలైనాడు. అప్పుడు మన ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆ కఠినమైన నియమాలను కొట్టివేయటానికి యేసు ప్రభు వచ్చినాడు అనేది సౌలుకు తెలిసింది. అందుకోసమే మోషే ద్వారా ధర్మశాస్త్రం అనుగ్రహింపబడితే యేసుక్రీస్తు ద్వారా కృపయు కనికరము మనకు అనుగ్రహింపబడింది. ఆ ధర్మశాస్త్రం ఉన్న 10 ఆజ్ఞలను కుదించి మనకు 2 ఆజ్ఞలు ఇచ్చినాడు. ఏదది? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము. ఇది ఎక్కువగా స్ట్రెస్ చేస్తున్నాడు మనకి యేసు ప్రభు. దాన్నే మనకు సౌలు కూడా ఎక్కువగా చెప్తున్నాడు అనమాట. అందుకే అన్యజనులకి మనకి యాక్చువల్ గా మనకు తెలియదు యేసు ప్రభు ఎవరో, కానీ ఈ సౌలు అన్యజనులకు కూడా రాజయ్యున్న యేసు ప్రభును మనకు పరిచయం చేయటానికే ఆయన అన్ని సంఘాలలో తిరిగాడు కదా. తిరిగి మనలను కూడా యేసు ప్రభు రక్షణలోకి తీసుకొచ్చాడు. అంటే మీ ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి వచ్చిన యేసు ప్రభుని గురించే పరిచర్య చేశాడనమాట. అందుకనే తీతును తీసుకున్నాడు, ఫిలోమెను తీసుకున్నాడు, ఒనేసిమును తీసుకున్నాడు కదా. అన్ని సంఘాలు తిరిగాడు. ఒక పక్క అపోస్తులు సేవ చేస్తున్నారు, ఒక పక్క సౌలు తిరుగుతున్నాడు. కాబట్టి ధర్మశాస్త్రం ద్వారా సున్నత అనేది అప్పుడు జరిగితే, ధర్మశాస్త్రం తర్వాత యేసు ప్రభు వచ్చిన తర్వాత హృదయ సున్నతి, అది మనకు ముఖ్యమైనది. అది చెప్పుకుంటూ వచ్చాడు పౌలు అని నా అభిప్రాయం. కరెక్ట్ చెప్పినారు చిన్నమ్మ, చాలా చక్కగా చెప్పినారు. రెండో ఆజ్ఞ ఇది, నిన్న వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించాలా. రెండో ఆజ్ఞ అది రెండోది. పెద్దమ్మ చెప్పినది రెండవది. మొదటిది నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో ప్రేమించాలా. నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. రెండవది నిన్ను నీ వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించాలి. మనకు ఇచ్చిన కొత్త ఆజ్ఞ ఇది, దేవుడు ఇచ్చిన కొత్త ఆజ్ఞ. నీ పొరుగువాన్ని నువ్వు ప్రేమించలేకపోతే దేవుణ్ణి ఏం ప్రేమిస్తావు అని అర్థం అక్కడ. ఆయన షార్ట్ కట్ లో అన్ని ఈ పొరుగువాన్ని ప్రేమించడము అనే దాంట్లో ఈ 10 ఆజ్ఞలు కూడా కలిపి ఉన్నాయి దాంట్లో. యాక్చువల్ గా మనకు దేవుడు లోపలికి పోతే క్లారిటీగా తెలిసిపోతుంది. మీకు తెలుసో లేదో, 2 చెప్పినాడు కదా, 2 చెప్పినాడు కానీ సింపుల్ గా మనం అర్థం చేసుకోవడానికి చెప్పాడు. కానీ అన్ని ఆజ్ఞలు మళ్ళీ దాంట్లో కొట్టి ఉన్నాయి, లోపల ముద్రించినాడు దాంట్లో లోపల అన్ని ఉన్నాయి. ప్రేమించలేకపోతే మనము వ్యభిచారం చేయము, నరహత్య చేయము, అబద్ధాలు చెప్పము. ప్రేమ అనేక దోషాలను కప్పుతుంది కాబట్టి ప్రేమ అనేది చాలా, ప్రేమే దైవ స్వరూపం అంటాం. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ యేసు ప్రభు ఉంటాడు. అంతే కదా జాషువా? కరెక్ట్ చిన్నమ్మ. శివకుమార్ దేవుడు చెప్పినాడు కదా, చెప్పు తమ్ముడు. బాగుంది, బైబిల్ స్టడీ ఇట్నే ఉండాలి. బాగుంది, కంటిన్యూ చేయండి. ప్రియదర్శిని మాట్లాడాలి, ఆ అమ్మ మాట్లాడలే. ఎవరు? మర్దల్ ప్రియదర్శిని. చిన్నమ్మ కూడా ఉన్నారా? ప్రియదర్శిని చిన్నమ్మ కూడా ఉన్నారా? నీ ఎదురుగా కనపడే మానవుని ప్రేమించలేని వాడివి కంటికి కనపడని నన్ను ఏ విధంగా ప్రేమిస్తావు అని చెప్పినాడు దేవుడు.
అది 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 కంటికి ఎగ్జాక్ట్ గా కనపడే నీ పొరుగువాన్ని ప్రేమించలేని వాడివి కంటికి కనపడని నన్ను ఏ విధంగా ప్రేమిస్తావు అన్నాడు. కరెక్టే అత్త, మీరు కరెక్టే కాబట్టి చెప్పినారు. ఎదుటి వాడిలో మనము దేవుని చూసుకోవాలా. అవును ప్రియదర్శిని, బావా మీరు మాట్లాడాలమ్మా. ఈ బైబుల్ ఏముంటదంటే కీర్తనల గ్రంథంలో మూగ కుక్కలు మొరగలేవు, మ్యూట్ డాగ్స్ ఆర్ నాట్ బార్క్ అంటాడు. మూగ కుక్కలు మొరగలేవు అంటాడు. లేదు బాగా మనము మొరిగే కుక్కలం. మీరు మాట్లాడాల. బైబుల్ స్టడీ అంటే అందరూ మాట్లాడాల, అందరూ షేర్ చేసుకోవాలి. అదే బైబుల్ స్టడీ. ఒక్కరు వన్ వే కన్వర్జేషన్ కాదు, ఇది 2 వే కన్వర్జేషన్. ఇప్పుడు దేవుని కృపా రక్షణ దేవుడు ఉచితంగా ఇచ్చినాడు అని మనం ఇష్టం వచ్చినట్లు జీవించకూడదు. అవును, దేవుళ్ళ విశ్వాసం ఉంచితే నీకు రక్షణ వచ్చినప్పుడు, దేవుళ్ళు ఎప్పుడైతే నువ్వు విశ్వాసం ఉంచుతావో దేవుని లక్షణాలు పోలి ఉంటాయి నీలో, దేవుని ప్రకారం నువ్వు నడుచుకుంటావు. విశ్వాసం ఉంచితే దేవుని యందు. అయితే దేవునిలో పోతూ ఉంటామో మనలో ఉన్నటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ అవి వెనక్కి పోతా ఉంటాయి. మనం దేవునిలో పోతూ ఉండాలంతే. పోయేటప్పుడు మన వెనకల మనవన్నీ దుష్ట శక్తులన్నీ వెనక్కి పారిపోతూ ఉంటాయి. సరి చేసుకోకపోతే దెబ్బలు పడతా ఉంటాయి, మీకు తెలుసో లేదో. ఆయన ఏమి ఈజీ ఏమి పెట్టడం లేదు, గుర్తుపెట్టుకోండి. నీకు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా చెప్పిస్తాడు, బాబు ఇది తప్పు 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 అని చెప్తాడు. నేను కంటిన్యూగా పోతానంటే కంపల్సరీ ముళ్ళకర దెబ్బలు పడతాయి. బెత్తం టీచర్లు దెబ్బలు కొడతారు కదా, అంతకుముందు ఓల్డెన్ డేస్ లో ఈత బెత్తాలు ఉండే. సరిగ్గా రాయిపోయినా దిద్దపోయినా కానీ ఈత బెత్తాలతో కొడితే వాతలు పడుతుండే. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఏమి బదులాడు, గుర్తుపెట్టుకోండి. తప్పు చేస్తే యూ హ్యావ్ టు గెట్ రిసీవ్ ద పనిష్మెంట్ ఫ్రమ్ ద గాడ్. అది సర్టన్లీ. మీరు తప్పు చేసినా నేను తప్పు చేసినా దానికి పనిష్మెంట్ ఇక్కడ మీరు అనుభవించక తప్పదు. వదిలిపెట్టాడు, దెబ్బలేసి మళ్ళా ఆయన దగ్గరికి పిలుచుకుంటాడు. దెబ్బలేస్తాడు, మళ్ళీ ఆయన దగ్గరికి పిలుచుకుంటాడు. కరెక్షన్ మన జీవితాల్లో ఆయన చేస్తాడు. అది గుర్తు పెట్టుకోవాలి మనం. ప్రియదర్శిని అమ్మా, మీరు మాట్లాడండి అమ్మా. చెప్పండి బాబా, వింటుంటేనే బాగుంది. చిన్న పాపం ఉన్నా కూడా మన పరలోకానికి పోలేమంట. సరి చేసుకోవాలా. ఏ చిన్న పాపం ఉన్నా, డాగు మరక ఏదున్నా కూడా. పిల్లచ్చి మాట్లాడు. ప్రియదర్శిని మాట్లాడమ్మా. మాట్లాడండి. ఏం లేదు బాబా, బాగా చెప్తున్నారు. బాగుంది అందరి డిస్కషన్. అయ్యయ్యో బాగా చెప్పేది కదా. మీ యొక్క ఆలోచనలు షేర్ చేసుకోవాలి. బైబుల్ సైడ్ అంటే కాదు, అందరూ చెప్పే వాళ్ళైతే వినేవాళ్ళు ఎవరు అన్నట్టుంది పిల్లచ్చి కథ. విమలత్త చెప్పండి అత్త, ఇంకా కొన్ని విషయాలు షేర్ చేయండి. అవునా పిల్లచ్చి? విమలత్త, పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలే రాసినాడా? అవునత్త, హెబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలే రాసినాడు. అపోస్తలుడైన పౌలేనా? అవునవునవును, కరెక్టే. ఇంకో విషయాన్ని బాబాయ్, ఇన్స్టెంట్ బాబాయ్, చెప్పండి బాబాయ్. మ్యూట్ లో ఉన్నారు బాబాయ్ మీరు. దేవుడు యేసుక్రీస్తు ప్రభు మనకు ఉచితంగా ఇచ్చినాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు రానప్పుడు ధర్మశాస్త్రం ప్రకారంగా పాపం చేస్తే దానికి కఠినమైన శిక్ష ఉండేది. ఆ కఠినమైన శిక్షను తక్కువగా చేసినాడు. మన పాపాలకు వచ్చే శిక్ష ఎటువంటి శిక్ష అంటే రాళ్లతో కొట్టి చంపాలా, మ్రాను మీద వేలాడి తీయాలా, అటువంటి శిక్షలు మనకు ఉండేటివి. అటువంటి శిక్షను ఆయన భరించి
మనకొచ్చే శిక్ష లేకుండా చేసినాడు కాబట్టి ఉచితంగా రక్షణ ఇచ్చినాడు. ఉచితంగా రక్షణ ఇచ్చినాడు కానీ ఇచ్చినాడు కదా అంటే మనము మళ్ళా పాపం చేయకూడదు. ఉచితంగా దేవుడు ఇచ్చింటే అప్పటి వరకు ఏ విధంగా ఉండేదంటే మానవుడు చనిపోయినా కూడా అతను నరకానికి పాత్రుడు. యేసుక్రీస్తు ప్రభువు రానప్పుడు మన పాపముల కోసం వెల చెల్లించినప్పుడు మనము చనిపోయినా కూడా ఎంత నీతిమంతుడైనా కూడా చనిపోతే అతడు నరకానికి పాత్రుడు. అటువంటి నరకాన్ని నుంచి తప్పించినాడు, మనకొచ్చే శాపాన్ని నుంచి విడుదల చేసినాడు, శాపము నుంచి, పాపము నుంచి, మరణము నుంచి మనల్ని విముక్తి చేసినాడు యేసుక్రీస్తు ప్రభు. ఆ విధంగా మన పాపలను విమోచించి మనకు రక్షణ ఇచ్చినాడు కాబట్టి మనం యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచాలి అన్నది పౌలు భక్తుని యొక్క బోధ. అవును, కరెక్ట్గా చెప్పినారు, చాలా కరెక్ట్గా చెప్పినారు. శుభకుమార్ చెప్తున్నట్టున్నారు. శుభకుమార్ లేదండి, కంటిన్యూ చేయండి అన్న. నెక్స్ట్కి వెళ్ళండి అన్న. రోమా 4:6 అధ్యాయం. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో ఇలాగుంటుంది. ఎవరైనా తీసిన వాళ్ళు ఉంటే చదవండి. ప్రియదర్శిని. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడెవరిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. అంతేనా? అంతే బాబాయ్. ఇక్కడ కూడా మనం నీతిమంతులుగా లేకపోతే దేవుని రాజ్యానికి సంబంధించిన వారంగా ఉండడానికి మన అర్హత ఏంది? క్రియలు కాదు. We don't have the deeds. Only faith in Jesus Christ. Only faith in Jesus Christ. Jesus Christ's blood. యేసుక్రీస్తు రక్తంలో విశ్వాసం ఉంచాలి. యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచితే చాలా, అంతే. మనం చేయాల్సిన పని అంతా కూడా దేవుడు చాలా సింప్లిఫైడ్ రూల్స్ పెట్టుకున్నాడు మనల్ని ఆయన దగ్గరికి తీర్చుకోవడానికి. ఆదాము దగ్గర నుంచి మనం అంటే దేవునితో దూరమైనటువంటి రిలేషన్స్ యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా చాలా సింప్లిఫైడ్ వేలో తీసుకొని వస్తా ఉన్నాడు దేవుని దగ్గరికి. మన క్రియలు అవసరం లే. మనం మంచోళ్ళమని, లేకపోతే మనం నీతిమంతులమని, లేకపోతే మంచి పనులు చేస్తున్నామని మనల్ని దేవుడు నీతిమంతులుగా తీర్చడం లేదు. కేవలం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడంతోనే మనల్ని నీతిగా చేస్తా ఉన్నాడు, నీతిమంతులుగా తీరుస్తా ఉన్నాడు. కాబట్టి పౌలు యొక్క బోధనలు అవే అనమాట. ఇందాక బాబాయ్ చెప్పినది, విమలత చెప్పినది, శుభకుమార్ చెప్పినది, సువర్ణ చిన్నమ్మ చెప్పిన అన్ని చాలా స్పష్టంగా విశ్వాసం ద్వారానే యేసుక్రీస్తునందు విశ్వాసం. ఇక్కడ యెహోవా నందు కాదు, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇంకొక కన్ఫ్యూజన్. యెహోవా దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారిని ధారాళంగా ఎవరి కోసము సమర్పించినాడు? మనందరి కోసము సమర్పించినాడు. ఎవడైనా కానీ దేవుని దగ్గరికి అంటే యెహోవా దేవుని దగ్గరికి రావాలి అంటే యేసుక్రీస్తు ద్వారా తప్ప ఇక వేరే వ్యక్తి ద్వారా దేవుని దగ్గరికి, తండ్రి అయిన దేవుని దగ్గరికి రీచ్ కాలేము, కాజాలము. కాబట్టి మనల్ని నీతిమంతులుగా ఆయన క్రియ లేకుండా చేశాడు. ఇది చాలా గొప్ప విషయం. అందరికీ జస్ట్ యేసుక్రీస్తునందు అబ్బా నా కోసం చనిపోయినాడని హృదయంలో విశ్వాసం ఉంచితే చాలు. సింపుల్ గా నోటితో ఒప్పుకోవాలి, హృదయంతో విశ్వాసం ఉంచాలి, అంతే. అంతే. మనకు ఏమి, మనం ఎంత ఘోరమైన పాపులమైనా, ఎంత దుర్మార్గులమైనా, ఎంత చెడ్డవారమైనా దేవుడు మనల్ని నీతిమంతులుగా తీరుస్తా ఉన్నాడు అంటాడు పౌలు భక్తుడు. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక పౌలే రాస్తాడు. 5వ అధ్యాయము 2వ వచనంలో 22వ వచనంలో ఆయన నీతిమంతులుగా ఎలా చేస్తున్నాడో ఒకసారి చూద్దాం. అక్కడ కూడా జస్ట్ విశ్వాసం ద్వారానే అన్ని మనకు
కలగజేస్తా ఉన్నాడు. 2 కొరింథియన్ చాప్టర్ 5వ అధ్యాయము 22వ వచనం. నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 22వ 21వ వచనం. ఎందుకనగా మనం యందు దేవుని నీతి అగునట్లు పాపం మనము మన కోసము పాపముగా చేశాను. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు మన కోసం, ఎవరి కోసం చేశాడు? ప్రపంచ మానవుల అందరి కోసము ఏం చేశాడంట? యేసుక్రీస్తు ప్రభు వారిని పాపముగా చేశాడు. ఇప్పుడు మనం పాపం చేసింది మనమైతే, తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు పాపంగా ఎవరు చేసినాడు? యేసుక్రీస్తు ప్రభు వారిని చేశాడు. అందుకోసమేగా కల్వరి శిలువలో యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయినప్పుడు ఆయన ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచినాడు అంటే కారణం ఏంటంటే, మానవుల యొక్క పాపమంతటిని ఆయన మీద కనబడేసరికి దేవుడు పాపాన్ని చూసి ఆయన తట్టుకోలేకపోయాడు. ఆ కొన్ని క్షణాలు యెహోవా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని చూసిన ఆ తీరు, ఏ దేవుడు యెహోవా దేవుడు గాని యేసుక్రీస్తు ప్రభువారు గాని వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే, పాపులను ప్రేమిస్తారు, పాపాన్ని ద్వేషిస్తారు. గుర్తుపెట్టుకోవాలి. పాపి అయిన మానవుని ప్రేమిస్తారు, పాపాన్ని మాత్రం ద్వేషిస్తారు. ఇక్కడ పాపం కనబడింది యేసుక్రీస్తు ప్రభువారిలో. అప్పుడు తండ్రి అయిన దేవునికి చాలా బాధ వేసింది. అయ్యో, నా కుమారుని పాపిగా చేశానని కొన్ని క్షణాలు ఆయనను అట్లా దాచిపెట్టుకుని, అంటే పక్కకు పోయేసరికి యేసుక్రీస్తు ప్రభువారు తట్టుకోలేకపోయాడు. ఆయన నా దేవా నన్నెందుకు విడిచిపెట్టినావు? మనందరి కోసమే ఆయనను విడిచిపెట్టాడు కొన్ని నిమిషాలు. తండ్రితో సహవాసం యేసుక్రీస్తుతో మనకు సహవాసం, మనతో పరిశుద్ధాత్మకు సహవాసాన్ని, ఈ కోరిలేషన్ పెట్టిపోయాడు దేవుడు. యెహోవా దేవునికి ఎవరితో సంబంధం ఉంది? యేసుక్రీస్తుకు సంబంధం ఉంది. యేసుక్రీస్తు సంబంధం ఎవరికి ఉంది? పరిశుద్ధాత్మ దేవునితో ఉంది. పరిశుద్ధాత్మ దేవుడితో సంబంధం ఎవరికి ఉంది? మనకుంది. మానవులందరినీ ప్రేమించి ఆదరించడం కోసం యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి ఒక గొప్ప పని ఏంటంటే, నేను వెళ్తే గాని ఆదరణకర్త మీ భూమి మీదకి రాడు. ఆయన వచ్చి మిమ్మలను వాక్యమును నడిపిస్తాడు, ఆదరిస్తాడు, నడిపిస్తాడు, ఏడిపిస్తాడు. తప్పు చేసే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏడిపిస్తాడు. నువ్వు తప్పు చేసినావని లాలిస్తాడు, తల్లిలాగా లాలిస్తాడు, తండ్రిలాగా ప్రేమిస్తాడు, గద్దిస్తాడు, సరిచేస్తాడు. ఇందుకోసం పరిశుద్ధాత్మ దేవుణ్ణి సంచకరువుగా పెట్టినాడని అంటాడు పౌలు. ఆయన వదిలిపెట్టినాడు. ఆయన మన కోసం సంచకారం. ఏదన్నా ఒకటి వస్తువు కొంటే మన దగ్గర డబ్బులు లేవనుకోండి, సంచకారం ఇస్తాం. అంటే కొంచెం అడ్వాన్స్ ఇస్తాం. అడ్వాన్స్ ఇచ్చేసి, ఇది 1000 రూపాయలు అయితే 100 రూపాయలు ఇస్తాను, మళ్ళీ రేపు వచ్చి 900 ఇస్తాను అని చెప్పుకుని బేరసారాలు మాట్లాడుకుంటాం కదా. అట్లా దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారిని మన కోసం పంపించి, ఆయన వెళ్తూ పరిశుద్ధాత్మ దేవుని సంచకరువుగా మనలోనికి పంపించాడు, సంచకారం ఇచ్చాడు. ఎస్, వీళ్ళందరూ నా బిడ్డలే అని. అందుకోసమని మనము క్రియలు లేవు, జస్ట్ విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీరుస్తా ఉన్నాడు. కానీ మనల్ని నీతిమంతులుగా తీర్చడం కోసం ఆయన ఏమైనాడు? పాపి అయిన మానవుడిగా పాపం అయిపోయాడు. అసలు మన పాపం అంతటిని తీసుకొని ఒక పాపి అయిన మానవుడిగా తయారైపోయాడు. లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభువారు. అవునా కాదా? దేవుడు విశ్వాసం ద్వారా ఇన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు మన జీవితాల్లో. ఇంకొక రెఫరెన్స్ చూసుకుందాం.
రోమా అపోస్తులైన పౌలు రోమిలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 27వ వచనంలో ఇలాగ రాయబడి ఉంటది. 3వ అధ్యాయము 27, 28. కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడెను. ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడెను? క్రియా న్యాయములను బట్టియా? కాదు, విశ్వాస న్యాయమును బట్టియే. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. ఇక్కడ క్రియల గురించి మాట్లాడుతా ఉన్నాడు. ఇక్కడ కూడా మీరు నీతిమంతులుగా ఎలా చేయబడ్డారు అంటే విశ్వాసం ద్వారానే. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన కాదు. యాక్చువల్ గా దేవుడు పెట్టినటువంటి నిబంధన, నాకు తెలిసి దేవుడు ఇంత ఇబ్బంది, ఇంత కష్టంలో ఈ బిడ్డలు ఉన్నారు కాబట్టి వీళ్ళు శరీరంలో ఉన్నారు. వీళ్ళు చాలా జారిపోయే ప్రజలు. అంటే ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటారు. ఇన్ని కట్టడలు వీళ్ళు దాటి నా దగ్గరికి రావాలంటే కష్టమే. కాబట్టి దీనిని అంతటిని నేనే సాల్వ్ చేయాలని ఆయన ఏకైక కుమారుణ్ణి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించి ఆయన ద్వారా మనకు రక్షణను, నిరీక్షణను అనుగ్రహించినాడు. అదే ఈ భక్తుని యొక్క ఉద్దేశం అంతా ఇదే. ఇంకా యేసుక్రీస్తు నీ కోసం చనిపోయినాడు, యేసుక్రీస్తు నీ పాపల కోసం బలి అయిపోయినాడు, సమాధి చేయబడినాడు, తిరిగి లేచినాడు. నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచు, నీకు సమాధానం వస్తుంది, శాంతి వస్తుంది, రక్షణ వస్తుంది, దేవునితో నువ్వు కూడా ఉంటావు అని సువార్తను ప్రకటిస్తున్నటువంటి సందర్భాలు. ఇంకొక వచనాన్ని దీనికి సహాయకారంగా చూసుకొని ముగించుకుందాం. ఇంకో 2 వచనాలు చూసుకుందాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. ఆయన అనుగ్రహించే నీతి గురించి అక్కడ కూడా రాస్తాడు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక ఇది కూడా పౌలే రాసినాడు. 3వ అధ్యాయము 9వ వచనం ఏమని రాస్తున్నాడు ఆయన? క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసము వలననైనా నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును ఏ విధము చేత. చాలు బాబాయ్, చదవండి. 10 కూడా చదవండి. 10, 11 కలిసి ఉన్నాయి, చదవండి. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇక్కడ కూడా మనల్ని ఆయన ఏ విధంగా నీతిగా చేశాడు అనే దానికి ఒక వాక్యాన్ని పౌలు భక్తుడు రాస్తా ఉన్నాడు. క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తము. దేవుడే నీతిని అనుగ్రహిస్తా ఉన్నాడు జస్ట్ విశ్వాసం ద్వారా. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతుంటే అందరిని నీతిమంతులుగా చేరుస్తా ఉన్నాడు. ఈయన కూడా పరలోకపు పౌరుడే, ఈమె కూడా పరలోకపు వాసురాలే అని అందరినీ పరలోక రాజ్యానికి సమకూర్చుకున్నాడు యేసుక్రీస్తులో. ప్రపంచ మానవాళికి అందరికీ ఇదే వార్తను ప్రకటిస్తా ఉన్నాడు పౌలు గారు. కాబట్టి మన జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభువారిని పౌలు ఏ విధంగా అయితే ఆయన ప్రకటిస్తూ ఉన్నాడో యేసుక్రీస్తునందు మనము క్రియలు లేకుండా ఆయన యందు విశ్వాసం ఉంచడంతోనే ఆయన రక్షణ అనుగ్రహించాడని అపోస్తున్నటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో చాలా స్పష్టంగా అక్కడ కూడా మాట్లాడతాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక పౌలు గారు రాస్తాడు. అది కూడా 2వ అధ్యాయంలో చూద్దాం కొన్ని వచనాలు.
రెండవ అధ్యాయము 1వ వచనము నేను చదువుతాను. మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. పౌలు యెరూషలేముకు పోవడానికి కారణం ఏంటంటే ఈ వార్తను ప్రకటించినాడు. ఆ యెరూషలేముకు తిరిగి పోవడానికి సందర్భం ఏంటంటే ఈ వార్తనే ప్రకటిస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం వచ్చినాడయ్యా, ఆయన చనిపోయినాడు, ఇప్పుడు మన అందరం ఆయన నందు విశ్వాసం ఉంచడం చేత క్రీస్తుతో కూడా మనల్ని బతికిస్తా ఉన్నాడు. మనం చచ్చిపోయిన వారమై ఉంటిమి, కానీ ఇప్పుడు యేసుక్రీస్తులో మనల్ని జీవింపజేస్తున్నాడు, బ్రతికిస్తా ఉన్నాడు. 4వ వచనంలో అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనబరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. దేవుని వరమే, ఇది గిఫ్ట్ ఆఫ్ గాడ్. సర్వలోక మానవులకందరికీ, మనకందరికీ ఇప్పుడు దేవుని ఉచితమైన వరం అంతే. మన క్రియల వల్ల కలిగినటువంటిది కాదు. అతిశయపడొద్దు. నువ్వు యేసుక్రీస్తులో ఉన్నావు అంటే, మనం యేసుక్రీస్తులో అంటే చాలా గొప్పగా ఫీల్ అవ్వాల్సిందే. కానీ మన బ్యాక్గ్రౌండ్ ఏదో మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. మన బ్యాక్గ్రౌండ్ అంటే మన పరిస్థితి, మన పూర్వపు స్థితి ఏంటి అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకోసమే మీరు ఎవరైనా అన్యులను చూసినప్పుడు, లేకపోతే వాళ్ళ యొక్క సంతోషము లేకపోతే దుఃఖాన్ని చూసినప్పుడు మీరు అతిశయపడొద్దు. అన్యులు చాలా మంది అభివృద్ధి చెందుతూ ఉంటారు, మీరేమో చిన్నగానే ఉంటారు. కానీ వాళ్ళని చూసి అతిశయపడొద్దు, బాధపడొద్దు. దేవుడు మీకు ఇచ్చిన వాటితోనే తృప్తికరంగా జీవించండి అంటాడు. మనం విశ్వాసం ద్వారా యేసుక్రీస్తునందు ఏమయ్యాము? నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆయన రక్షణ ఉచితంగా మనకు అనుగ్రహించినాడు. మన క్రియలు ఎంత మాత్రము ఇందులో లేవు. మనం పాటించలేమని దేవునికి తెలిసి ఆయన సింప్లిఫైడ్ వేస్ను మళ్ళా ప్రకటించి ఆ వార్తను పౌలు ద్వారా మనందరికీ ప్రకటింపజేశాడు. ఆ వార్తనే మనం నమ్మాం కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాం. తద్వారా నీతిమంతులుగా మనల్ని ఏం చేస్తా ఉన్నాడు? తీర్చబడి ఉన్నాం. మనం వీఆర్ ద హెవెన్లీ సిటిజన్స్. ఇప్పుడు మనం పరలోక పౌరులం కాదండి. మనం భూమి, ఈ ఎర్త్లీ సిటిజన్షిప్ కాదు మనది, పరలోకపులో ఉన్నటువంటి సిటిజన్షిప్, హెవెన్లీ సిటిజన్స్. మనమంతా పరలోక పట్టణ సంబంధులైనటువంటి వాసునము. మనము కొద్ది కాలం మాత్రమే భూమి మీద ఉంటాం, కొద్ది కాలం మాత్రమే. ఆ కొద్ది కాలంలో కూడా మనం ఏం చేయాలంటే పౌలు వలె ఆయన కోసము సువార్తను ప్రకటించే వారంగా కొంతమందికైనా చెప్పాలి, కొంత సమయమును కేటాయించాలి. అప్పుడు కొంతమంది మీ ప్రార్థన ద్వారా, మీ స్వార్థ పరిచర్య ద్వారా యేసుక్రీస్తులోనికి రావచ్చు. అది మనకు అందరికీ, నాకు మీకు ఆశీర్వాదంగా ఉంటుంది. అందుకోసమే మనల్ని ఇంకా ఆయన భూమి మీద ఉంచాడు. మన అందరి మీద ఆయన బాధ్యత పెట్టాడు. మనం ఊరికే ఉండకూడదు. ఖచ్చితంగా యేసుక్రీస్తు యొక్క స్వార్థను ప్రార్థన ద్వారా కానీ, స్వార్థ ద్వారా కానీ, ఆర్థికంగా వేరే వాళ్ళకు సహాయపడటం ద్వారా కానీ ఆయన యొక్క మహిమార్థమై మనం పరిచర్య చేయవలసిందిగా దేవుడు ఆజ్ఞాపించి ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు పోతూ పోతూ ఒక మాట అన్నాడు. ఆయన వెళ్తూ మీరందరూ కూడా ఏం చేయాలా? యూనివర్సల్ కమాండ్ వాస్ గివెన్ బై జీసస్ క్రైస్ట్. సర్వలోకానికి వెళ్ళి ఏం చెప్పాలా?
సువార్తను చెప్పాలా, అందులో కూడా ఏమేమి చెప్పాలా, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు నామంలోనికి బాప్తిస్మం ఇవ్వాలా. ఇది అందరికీ సాధారణమైనటువంటి ఆజ్ఞ. ప్రతి విశ్వాసి ఎంతో కొంత దేవుని పరిచర్య చేయక తప్పదు. ఎస్కేప్ అయ్యే ప్రసక్తే లేదు. అక్కడ అడుగుతాడు, మంజుమా టీచర్ ఎక్కడో చూడొద్దు, ఇక్కడ చూడాలా. యేసు ప్రభు అడుగుతాడు అక్కడ, మంజమ్మ ఏం చేసినావమ్మా అంటే, ఇదిగో ప్రభు నేను పరిచర్య పలానా చేసినాను, మీకోసం ప్రార్థించినాను. పౌలు ద్వారా మనం వింటున్నటువంటి వాక్యం, విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీరుస్తున్నాడని పౌలు ప్రకటించాడు. యూద మత క్రైస్తవులు ఏం చెప్తా ఉన్నారు, ధర్మశాస్త్రాన్ని ఫాలో అయితేనే సున్నతి పొందితేనే మీరు రక్షణ పొందుతారని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆ యొక్క తర్కాన్ని, విభేదాన్ని ఆయన డిస్కస్ చేసి ఆ సంఘంలో ఉన్నటువంటి కన్ఫ్యూజన్, తేడాను తొలగించడం కోసం యెరూషలేమునకు వెళ్ళాడు అన్నమాట. కాబట్టి మనం క్రియల మూలంగా యేసుక్రీస్తులోకి రాలేదు, మనం అతిశయించడానికి వీలు లేదు. ఆయన ఉచితమైన రక్షణ మనకు అనుగ్రహించాడు. ఇదే సువార్తను పౌలు భక్తుడు ప్రకటించాడు, మనం కూడా ప్రకటించడానికి బద్ధులమై ఉన్నాము. ఇది కూడా మన మీద పెట్టినటువంటి బాధ్యత. అందుకోసమే యవన కాలమందు ఆయన కాడిని మోయుట ఆశీర్వాదం, నరునికి మేలు, ఆశీర్వాదం. యవన కాలం ఉన్నప్పుడు కొంచెం దేవుని కోసం పని బాగా చేస్తారు, అవునా కాదా? వయసు పెరిగే కొద్దీ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఏమేమి జబ్బులు వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి అనేది ఊహించలేకపోతున్నాం. కాబట్టి దేవుని కాడిని మన మీద మోసుకుంటే మనం చాలా దీవించబడతాం. పక్కకు పోం. కాడి మన మీద ఉందనుకో, బరువు మీద ఉందంటే అంత ఈజీగా పక్కకు అటు ఇటు పోలేము, స్ట్రైట్ గా పోతాం. ఎందుకంటే ఆయన కాడి ఉంది కాబట్టి. ఆ కాడి అంటే ఏంటంటే సువార్తనే. సువార్తను మీద పెట్టుకొని మనం మెల్లగా పోతా ఉండాలి. పడిపోతా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళా బయటికి లాక్కొని వస్తూ ఉంటాడు, నడిపిస్తూ ఉంటాడు, సరిచేస్తూ ఉంటాడు. కాబట్టి పౌలు భక్తుడు చెప్తున్నటువంటి మాటను మనం అందరం కూడా విశ్వసించాం. ఆల్రెడీగా వీఆర్ సేవ్డ్, వీఆర్ హెవెన్లీ సిటిజన్స్. పరలోకపు పౌరత్వం ఉంది. నాకు అమెరికా వీసా లేదు, కానీ పరలోకంలో మాత్రం వీసా మనందరికీ, వింటున్నా మీకు, చెప్తున్నా నాకు, బైబిల్ స్టడీలో ఉన్నటువంటి మనకందరికి కూడా పరలోకంలో ఖచ్చితంగా సీట్ అయితే, వీసా అయితే ఉంది. ఇక మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఈ లోకంలో ఉన్నంత కాలము భయము భక్తితో యేసుక్రీస్తుకు సమీపంగా ఉన్నామా లేదా అనేది తరచుగా ఆలోచన చేసుకుంటూ, ఎక్కడైనా తప్పిపోతే సరి చేసుకుంటూ ఆయన మాటలకు అనుగుణంగా జీవిస్తూ సాగిపోవడమే మన ముందున్నటువంటి లక్ష్యం. ఇక ఏవైనా మీరు మీ ఆలోచనలు పంచుకోవాలంటే ఒక 2 నిమిషాలు పంచుకుంటే ఇంక వాటిని, ఈ సెషన్ చాలా ఎక్కువైపోయింది. దీప్తి 10:30 ఎంత దీప్తి? ఓయమ్మా చాలా టైం అయిపోయింది. 10:30నా? 11 అత్త చెప్పండి. నేను అపోస్తలుడైన పౌలు అన్నా కదా, ఎబ్రీలకు రాసిన పత్రికలో, అది ఎబ్రీలు అనేది సంఘమా ఎట్లా అని నాకు అదే అర్థం కాలేదు అంత చదివినాక. సంఘమే అత్తది. గలతీయులకు రాసిన సంఘము, కొరింథీయులకు రాస్తా వచ్చినాడు కదా. అవును, ఇవి సంఘాలే. గలేషియన్ అనేది ఒక పట్టణం అత్త. ఎబ్రీలు కూడా సంఘమే అది. ఎబ్రీ సంఘం అది. పట్టణాలు ఇప్పుడు ఊరు పేర్లను ఒక్కొక్క ఊరు, అంత్యోకయ ఒక సంఘం. ఎబ్రీయులు అనేది కూడా ఒక సంఘం. ఇక్కడ ఈ అధ్యాయంలో మొత్తం టోటల్ గా చదివితే ఎక్కడ సంఘం అనేది చూపించలేదు అని నాకు కొన్ని విషయాలు రాయిండారు. కాకపోతే ఆయన సంఘాలకే రాస్తూ వచ్చినాడు. మనకు అవసరమైనంత వరకే కొన్ని రాశారు, కొన్ని రాయలేదు. ఇదొక్కటి చదివితే మొత్తం
అందుకే నాకు ఒక డౌట్ వచ్చింది, అందుకని అడిగాను. అవునవును, ఇవన్నీ కూడా సంఘాలే. లుస్త్రా, ఫిలిప్పి, అంత్యోక్య, తెర్పే చాలా ఉన్నాయి. సమరయ అంటే ఒక ఊర్లో ఒక సంఘానికి రకరకాలుగా చెప్పడం జరిగింది. ఆయన చాలా సార్లు 3-4 దండయాత్రలు చేశారు, సువార్త దండయాత్రలు. 3 రాశారు క్లారిటీగా, 4 అని మామూలుగా ఫిలాసఫర్స్ చెప్తారు, 3 అయితే కన్ఫామ్ గా ఉన్నాయి. ఆ పౌలు చాలా గొప్ప ఫిలాసఫరు, గ్రేట్ లీడర్ కూడా ఆయన. అంటే ధర్మశాస్త్రంలో కూడా లీడర్ ఆయన. డాక్టరేట్ పుచ్చుకున్నాడు. వాళ్ళ గురువు కూడా చాలా ఎక్స్ట్రాడినరీ పర్సన్. గురువు ఎవరు దీప్తి? గమాలియలే కదా? గమాలియల్ ఆయన గురువు, ప్రొఫెసర్ ఆయన. ఆయన దగ్గర ఈయన పాండిత్యాన్ని నేర్చుకున్నాడు. చాలా గ్రేట్ పర్సనాలిటీ. సౌలు మామూలు వ్యక్తి ఏం కాదు, ఆర్డినరీ కాదు, ఎక్స్ట్రాడినరీ పర్సనే. దేవుడు పట్టుకున్నాడు ఆయన. ఇంకా ఏవైనా ఉంటే మీరు యాడ్ చేయొచ్చు. కన్క్లూడ్ చేసుకొని ప్రార్థనలోకి వెళ్దాము. శుభకుమార్, ఎనీథింగ్ కెన్ యాడ్? ఎండ్ ప్రేయర్. అన్ని కవర్ అయినాయి అన్న, బాగుంది సెషన్, అన్ని కవర్ అయినాయి. శుభకుమార్ నువ్వే ఎండ్ ప్రేయర్. శుభకుమార్ నువ్వే. ఓకే.